ప్రభుత్వంపై కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తోంది. కేంద్రం తమ రాష్ట్రంపై వివక్ష చూపుతోందని సిద్ధు సర్కార్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా జీఎస్టీ పరిహారం, ఆర్థిక సంఘాల సిఫార్సులు, కేంద్ర నిధుల చెల్లింపుల్లో రాష్ట్రంపై వివక్ష, సమైక్య ప్రజాస్వామ్య వ్యవస్థలో కర్ణాటకకు అన్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవటం వంటి అంశాలను లేవనెత్తుతూ కేంద్రం తమకు అన్యాయం చేస్తోందని సిద్ధు సర్కార్ ఆరోపిస్తోంది. కేంద్రం తమ రాష్ట్రానికి ఎందులోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమకు అన్ని విషయాల్లో అన్యాయమే జరుగుతోందని కర్ణాటక సర్కార్ విరుచుకుపడడం కొత్తేమీ కాదు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కేంద్రం మధ్య ఉన్న విభేదాలకు తోడు సికందర్ తీగవంతెన ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా తలెత్తిన సమన్వయ లోపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత దూరాన్ని పెంచింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఇటీవల 473 కోట్ల విలువైన సిగందూర్ తీగవంతెన ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపం తలెత్తి ఇరువురి మధ్య మరింత దూరాన్ని పెంచింది. కర్ణాటకకు సిగందూర్ తీగవంతెన ప్రాజెక్టు చాలా కీలకం. శివమొగ్గ జిల్లాలోని సాగర్, హైసదుర్గ తాలూకాల మధ్య అంతరాన్ని తగ్గించడం, చౌడేశ్వరి దేవాలయానికి మరింత త్వరగా చేరుకునేందుకు అవకాశం కల్పించే తీగ మార్గం ప్రారంభోత్సవానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సహా మరొక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎం పిఎస్ యడ్యూరప్ప హాజరవగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ ఒక్క ప్రజా ప్రతినిధి హాజరు కాకపోవడంపై కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఏ పథకంలోనైనా రాష్ట్ర వాటా కూడా ఉంటుంది. కర్ణాటకలో కేంద్రం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్, వందే భారత్ తో పాటు ఇతర రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస నిధులు అందించడం, స్థలాలు ఇవ్వటం చేస్తోంది. ఈ ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలోనూ కేంద్రంతో పాటు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు హాజరవుతూ ఉంటారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజా సంబంధ పనులకు పరస్పరం సహకరించుకుంటాయి. ఏరో ఇండియా, ఇన్వెస్ట్ కర్ణాటక వంటి కేంద్ర రాష్ట్ర ప్రయోజిత కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు కుదిరితే ప్రధాని సైతం హాజరవుతారు. కేంద్ర రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఈ సమన్వయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వేర్వేరు ప్రభుత్వాలు ఉంటే ఈ సమన్వయం కొరవడుతుంది. ఈ సమస్య ప్రస్తుతం కేంద్రం, కర్ణాటక రాష్ట్రం మధ్య కాస్త ఎక్కువగా ఉన్నట్లే కనిపిస్తోంది. ఇటీవల శివమొగ్గ జిల్లాలో సిగందూర్ తీగవంతెన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరు కాలేదు. కేవలం 3 రోజుల ముందు ఆహ్వానం అందించడంతోనే తాను హాజరు కాలేకపోయానని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. అప్పటికే తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా సిగందూర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయానని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. మరొకవైపు వారం రోజుల ముందుగానే ఈ కార్యక్రమం గురించి ఆహ్వానం లభించినా తాను హాజరయ్యానని తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కానీ ప్రత్యక్షంగా కాకుండా కనీసం వర్చువల్ గా అయినా హాజరు కావాలని మనవి చేసిన సీఎం సిద్ధరామయ్య అందుకు అంగీకరించలేదని నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి, వీరి ముందస్తు కార్యక్రమాలు వాయిదా వేయలేనివి. అయితే కనీసం సిద్ధరామయ్య వర్చువల్ గా హాజరైనా లేక కనీసం తన తరపున మరొకరిని పంపే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి పట్టు సడలించకపోవడం వెనుక రాజకీయం ఉందన్న వాదన వినిపిస్తోంది. కర్ణాటకలో ప్రారంభించే ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రికి కనీసం వారం రోజుల ముందుగా కేంద్రం సమాచారం ఇవ్వకపోవడం ఉద్దేశపూరిత వ్యూహమే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రజల పన్నులతో నిర్మించిన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం సరికాదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, ఇలాంటి కార్యక్రమానికి హాజరవ్వాలన్నది ప్రభుత్వ కనీస కర్తవ్యమని బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. అంతేకాదు, నెలకు 2-3 సార్లు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు గంటల కొద్దీ ఎదురు చూసే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రాజెక్టులకు హాజరవ్వాలంటే ముహూర్తాలు, ఆహ్వానాలు చూస్తున్నారని విపక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు. ఇక ముఖ్యమంత్రిని ముందుగా ఆహ్వానించని కేంద్రం 7 కోట్ల రాష్ట్ర ప్రజలను అవమానపరిచినట్లే అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా నిందించారు. ఇప్పటికే కేంద్రం, కర్ణాటకల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలపై సిగందూర్ తీగవంతెన ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం మరింత ప్రభావం చూపనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం కారణంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.